కానీ వనస్థలపురంలో వైదేహి నగర్ అవును సార్, అనే కాలనీ ఉంటుంది. ఉంది సార్, ఆ కాలనీ దగ్గర ఒకటి, ఎన్జిఓ కాలనీ దగ్గర ఒకటి ఉంది సార్. ఎక్కువగా స్నాచింగ్లు అవుతుంటాయి. అవును సార్. అంటే ఎందుకు ఆ ప్రాంతం ఎంచుకుంటారు? ఎగ్జిక్యూటివ్ ఈజీగా ఉంటుందన్నా ఇంటి? అంటే సార్ అక్కడ రోడ్డు బాగుంటుంది సార్. ఎక్కడ పోయినా బ్లాక్ లేకుండా సార్, ఏ గల్లీకి పోయినా వెళ్ళిపోవచ్చు. ఓహో. రోడ్లు బాగుంటాయి సార్, మొత్తం డామర్ రోడ్డు. మొత్తంగా ఎక్కడైనా ఎటువైనా పోవచ్చు, ఎక్కడైనా ఎస్కేస్ కావచ్చు సార్. అక్కడ అందుకు ఎక్కువ అక్కడ బాగుంటుంది సార్, రోడ్లు బాగుంటాయి, పబ్లిక్ లేకుంటారు, పారిపోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాకి ఎంచుకుంటారు సార్ వాళ్ళు. ఆ ఏరియా ఎంచుకొని అట్లా స్నాచింగ్ జరుగుతుంటుంది సార్. కానీ ఎక్కువగా గురువారం నాడు ఎందుకు అవుతుంటాయి? గురువారం అంటే భక్తులు వస్తుంటారు కదా సార్, గుళ్ళు గోపురాలు ఎక్కువ ఉంటాయి సార్. అక్కడ మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు సార్, వాళ్ళకు భక్తి అనేది. కాబట్టి వాళ్ళు గుళ్ళు గోపురాలకు వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ టైంకి వస్తారు, ఆ టైంకి వస్తారని వాళ్ళు ఎంచుకొని బాగా స్నాచింగ్ అవ్వడం జరుగుతుండే సార్ అక్కడ ఏరియాలో. స్నాచింగ్ చేసిన వ్యక్తి డైరెక్ట్గా రిసీవర్ దగ్గరికి వెళ్ళిస్తాడా లేదా ఇంటికి వెళ్ళిపోతాడా? స్నాచింగ్ చేసిన తర్వాత సార్ ఇంటికి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ రోజు వాళ్ళకు నచ్చిన కాడ వాళ్ళు కుదబెట్టడం జరుగుతుంది సార్. కుదపెడతాడు, ఆ డబ్బులు ఎంత కొంత తీసుకుని ఎంజాయ్ చేస్తాడు. సార్. రిసీవర్స్ మీకు వాళ్ళ మీద ఫోకస్ ఉంటుందా మీకు? అంటే ఆయన దొరికినప్పుడు మాకు తెలుస్తుంది సార్. దొరికినప్పుడు రిసీవ్ ఏడ అమ్మినావు, ఎక్కడ అమ్మినావు అట్లా అంటే వాళ్ళు మాకు చెప్తారు సార్. తర్వాత మా సార్ వాళ్ళు బాగా రికవరీ చేసేది వాళ్ళు సార్. వనస్థలపురం బాగా గుర్తింపు సంఘటన ఉందా? ఇది ఒకటేనా? ఇదే సార్, అంతే సార్. తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత మన మైలాడిదేపల్లి సార్. అది కూడా బాగా దొంగతనంలో ఏరియా కదండి. అప్పుడు కూడా నేను వనస్థలిపురం ఉన్నప్పుడు డిఏసార్ ఉండే సార్. నేను మళ్ళా వనస్థలిపురంకి వెళ్ళి రిటర్న్ మళ్ళీ మైలాడిదేపల్లికి వచ్చిన సార్. మైలాడిదేపల్లి వచ్చినప్పుడు మాకు ఇన్స్పెక్టర్ జగదీష్ సార్ ఉండే సార్. మళ్ళీ ఆయన వచ్చారు? అవును సార్, జగదీష్ సార్ ఉండే సార్. అతను కూడా మంచి సపోర్ట్ చేసేసి. ఏం గుర్తున్నాయి మైలాడిదేపల్లి మీకు? మైలాడిదేపల్లి అంటే సార్ ఇప్పుడు పిట్ ప్యాక్లు, ఫోన్లు ఇవి బాగా స్నాచింగ్ అవుతాయి సార్. పోతా ఇప్పుడు గల్లీలోకి వెళ్ళి ఇప్పుడు లేబర్ 6:30కి మనకు లేబర్ కంపెనీలు బాగా ఎక్కువ ఉంటాయి కదా సార్ మైలాడిదేపల్లిలో. పోతుంటే ఫోన్లు గుంజుకోవడం, ఇంకా ఇట్లా రాబరీ చేసుకొని పోవడం అట్లా అవుతుండే సార్. వాళ్ళు ఎక్కువ ఎవరండి అక్కడ చేసేది? ఇంకా చేసేది అంటే పిట్ ప్యాకెటర్ అంటే ఇక్కడ బస్ స్టాండ్లో అయితే బస్ ఎక్కేటప్పుడు పిట్ ప్యాక్ నడుస్తాం. ఓకే. మైలాడిదేపల్లి రికవరీ ఉంటుందా మీది? అంటే నేను ఇట్లా ఇప్పుడు హాస్పిటల్ కుళ్ళు ఉంటాయి కదా సార్, పేషెంట్ పట్టుకుంటారు. పేషెంట్ పట్టుకుంటే వాళ్ళు ఫోన్లు వచ్చి తీసుకోవడం జరుగుతుంది. 1, 2, 3 అట్లా రెడ్ హ్యాండ్గా పట్టుకొని మన జగదీష్ సార్, నాకు సందీప్ సార్ సిపి ఉండే అక్కడ నాకు